శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అగస్త్యం మంత్రద్రష్టారం వింధ్యగర్వాపహారకం లోపాముద్రాపతిం వందే శ్రీదేవ్యా భక్తపుంగవం. ఇప్పుడు మన తొలిపెట్టులో 79వ శ్లోకం నుంచి చదువుదాం. అపఠన్నామ సహస్రం ప్రేణయద్యో మహేశ్వరీం న చక్షుషా వినారూపం పశ్యేదేవ విమూఢుతి. రహస్యనామ సహస్రం త్యక్త్వా యః సిద్ధికాముకః. రహస్యనామ సహస్రం చదివితే కానీ సిద్ధి లభించదు. ఈ తెలియకపోతే వాడు గుడ్డివాడితో సమానం. సభోజనం వినానోనం క్షుణ్ణివృత్తిమభీప్సతి యో భక్తోల్లలిత దేవ్యా సనిత్యం కీర్తయేదిదం. ఆకలైంది, భోజనం చేయాలి. భోజనం చేస్తేనే కదా ఆకలి తీరేది. అలాగే భక్తి పారమ్యానికి వెళ్ళాలి, అమ్మవారి అనుగ్రహం పొందాలి. ఇదే చివరి జన్మ. తప్పనిసరిగా అమ్మవారి సహస్రనామం చదవాలి, అమ్మవారి అనుగ్రహం పొందాలి, నిత్యం చేయాలి. నాణ్యథా ప్రీయతే దేవి కల్పకోటి శతైరపి తస్మాత్ రహస్యనామాని శ్రీమాతు ప్రయత పఠేత్. ఇంకా ఇంతకంటే వేరే మార్గం లేదు, ప్రత్యామ్నాయం లేదు. తప్పనిసరిగా లలితా సహస్రనామం చదవాలి, అమ్మవారి అనుగ్రహం పొందాలి. ఇంకా మరో మార్గం లేదు. ఇదే చివరి జన్మ గనక. ఇతితే కథితం స్తోత్రం రహస్యం కుంభ సంభవ నా విద్యావేదినే భ్రూయాత్ నా భక్తాయ కదాచన. కుంభ సంభవ, ఇది రహస్యమైన విషయం. అమ్మవారు చెప్పమన్నారు కనుక నేను నీకు చెప్తున్నాను. భక్తులు కాని వాళ్ళకు చెప్పకు. యథైవ గోప్య శ్రీ విద్య తథా గోప్యమిదమ్మునే పశుతుల్యేషు నబ్రూయాత్ జనేషు స్తోత్రముత్తమం. శ్రీ విద్య ఎంత రహస్యంగా ఉంటుందో ఆ మంత్రం, సహస్రనామం కూడా అంత రహస్యంగానే ఉంచాలి. ద్విపాద పశువులు మూర్ఖులు నాస్తికులు వాళ్ళకి చెప్పకూడదు. యో దదాతి విమూఢాత్మ శ్రీవిద్యారహితాయ చ తస్మై కుప్యంతి యోగిన్యః సహ అనర్థస్వ మహాన్స్మృతః. పొరపాటున ఎవడైనా వీడు నా బంధువు, వీడు నన్ను పట్టుకున్నాడు, ఏదో మార్గం చెప్పమంటున్నాడు అంటే వీడికి నాకు లలితాశాస్త్రం వచ్చు అంటే నేను వీడికి ఉపదేశిస్తాను అని శ్రద్ధ లేనివాడికి, యోగ్యత లేనివాడికి, భక్తుడు కానివాడికి చెప్పాడనుకోండి, వాడికి కలిగే అనర్థం ఇంత అంతా కాదు. వాడికి మళ్ళీ మానవ జన్మ కూడా లభించదు, ఆ స్థితికి వస్తాడు. అది చెప్పారు. తస్మై కుప్యంతి యోగిన్యః సహ అనర్థస్వ మహాన్స్మృతః. యో దదాతి విమూఢాత్మ శ్రీవిద్యారహితాయ చ. అమ్మవారి పట్ల భక్తి లేనివాడికి, శ్రద్ధ లేనివాడికి, నాస్తికుడికి, మూర్ఖుడికి, జడుడికి, చైతన్యరహితుడికి ఎవరైనా ఈ మంత్రాలు ఉపదేశించినా, అమ్మవారి నామాలు చెప్పినా వాడి పట్ల తస్మై కుప్యంతి యోగిన్యః సహ అనర్థ సుమహాన్ స్మృత. యోగిని శక్తులు వాడి పట్ల చాలా కోపంతో ఉంటాయి. వాడికి కలిగే అనర్థం అంతా కాదు. సహా అనర్థ సుమహాన్ స్మృత. యోగిని శక్తుల యొక్క ఆగ్రహానికి బలవుతారు, వాళ్ళు గురవుతారు, అనేక అనర్థాలు కలుగుతాయి. రహస్యనామ సహస్రం తస్మాత్ సంగోపయేదిదం. అంచేత రహస్యనామ సహస్రాన్ని చాలా జాగ్రత్తగా రక్షించాలి. ఇది మంత్రశాస్త్రం. 1000 నామాలు 1000 మంత్రాలు. ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది. లలితా ప్రేరణేనైవ మయోక్తం స్తోత్రముత్తమం. అగస్త్య, గుర్తుపెట్టుకో, అమ్మవారు చెప్పమన్నారు, అమ్మవారు నన్ను ప్రేరణ చేశారు, నన్ను ప్రోత్సహించారు. చెప్పబోయా అగస్త్యుడు, అతని భార్య లోపాముద్ర నా భక్తులు, వాడికి నువ్వు చెప్పు అని అమ్మవారు చెప్పారు కనుక మీకు నేను చెప్పగలుగుతున్నాను. ఇది గుర్తుపెట్టుకో. కీర్తయత్వమిదం భక్త్యా కుంభయోనే నిరంతరం. కుంభయోని ఓ అగస్త్య, నిరంతరం కీర్తిస్తూ ఉండు, నువ్వు నీ భార్య. తేన తుష్టా మహాదేవి తవాభీష్టం ప్రదాస్యతి. అప్పుడు అమ్మవారు మీ దంపతులకు కావలసినవన్నీ అనుగ్రహిస్తారు. అమ్మవారికి సంప్రీతి కలుగుతుంది. అంతకంటే విశేషం ఏముంటుంది? ఇత్యుక్త్వా శ్రీం హయగ్రీవ ధ్యాత్వా శ్రీ లలితాంబికాం ఆనందమగ్న హృదయ సద్య పులకితో భవతు. ఈ మాట చెప్పిన తర్వాత హయగ్రీవ స్వామి వారు చాలా ఆనందించారట. ఎందుకంటే ఒక యోగ్యుడైన శిష్యుడు లభించినప్పుడు గురువుకి కలిగే ఆనందం ఇంత అంత కాదు.
అందులో అమ్మవారు చెప్పారు, హయగ్రీవా, నువ్వు నా భక్తుడివి, నీలాంటి వాడే అగస్త్యుడు, అతని భార్య కూడా పరమభక్తురాలు, వాళ్ళ భక్తి పారవశ్యంతోనే ఆడు దంపతులయ్యారు వాళ్ళిద్దరు నా అనుగ్రహంతో అని అమ్మవారు చెప్పారు కనుక అమ్మవారి అనుగ్రహంతో మీకు నేను తెలియజేస్తున్నాను, మీకు నేను చెప్పాను అని. మీ దంపతులు నిరంతరం అమ్మవారిని ధ్యానించండి, స్మరించండి, శ్రీచక్ర రాజార్చన చేయండి, శ్రీ విద్యోపాసన చేయండి, శ్రీదేవి పూజ చేయండి, లలితా సహస్రనామ పారాయణ చేయండి. ఇంతకంటే ప్రత్యామ్నాయం లేదు. ఇదే చివరి జన్మ. పునరపి జననం పునరపి పన్నడం పునరపి జనని జఠరే శయనం, ఇదేం ఉండదు. ఇంకా మణిద్వీపానికి పెడతారు, అమ్మవారు ఐక్యమైపోతారు. ఈ జీవన జ్యోతి పరంజ్యోతిలో ప్రవేశిస్తుంది. ఇంతకంటే ఏం కావాలయ్యా నీకు? అమ్మవారి అనుగ్రహంతోనే, అమ్మవారి ప్రేరణతోనే నీకు చెప్పాను అని చెప్పి ఆయన ఎంతో సంతోషంతో ఆనందమగ్న హృదయ సద్య పొలకితో పోతూ ఆనందంతో పొలకించిపోయాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఏదో చెప్పారు, మనం ఏదో విన్నాం అని మనం కూడా విడిచిపెట్టి వెళ్ళకూడదు, అమ్మవారిని పట్టుకునే ఉండాలి. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే శ్రీ లలితా రహస్యనామ సాహస్ర ఫల నిరూపణనామ తృతీయోధ్యాయ శ్రీ లలితా రహస్యనామ సాహస్ర స్తోత్రం ఉత్తరపీఠిగా సమాప్త. ఈ విధంగా బ్రహ్మాండ పురాణంలో ఉత్తరఖండంలో హయగ్రీవ అగస్త్య సంవాదంలో లలితా రహస్యనామ సాహస్ర ఫల నిరూపణం జరిగింది. ఎవరు ఎలా జపించాలి, ఎలా చేస్తే పుణ్యం వస్తుంది, విశేషమైన ఫలితం వస్తుంది, ఎన్ని విశేషాలని చెప్పారు. అవన్నీ జ్ఞాపకం పెట్టుకుందాం. విన్నది కన్నది ఆచరణలో పెడితే నీది. విశ్వాసం వినండి. విన్నది కన్నది ఆచరణలో పెడితే నీది, లేకపోతే మనది కాదు. అత్యద్భుతమైన బ్రహ్మాండ పురాణాంతర్గత శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, ఆ శ్లోకాలు పుస్తకంలో ఉన్నాయి. మనం అధ్యయనం చేశాం, విన్నాం, మనవి ఆచరణలో పెట్టాం, చదువుతున్నాం, రోజు పారాయణ చేస్తున్నాం, మనవి. లేకపోతే ఏమవుతుంది? పుస్తకంలోనే ఉంటాయి. అలాగే అమ్మవారి యొక్క దివ్య దర్శనం చేశాం, అమ్మవారి గుడికి వెళ్ళాం, అష్టాదశ శక్తి పీఠాలను దర్శించాం, లలితాపరాపాఠాల యొక్క అద్భుతమైన రూపాన్ని చూసాం, దివ్యమైన రూపాన్ని. అలాగే ఆ రూపాన్ని మన ఆజ్ఞాచక్రంలో బొట్టు పెట్టుకున్న చోట ధ్యానం చేస్తూ అమ్మవారిని దర్శిస్తున్నాం రోజు. అమ్మవారు మన దగ్గరే ఉన్నారు. యా దేవి సర్వభూతేషు ప్రాణరూపేణ సంస్థిత, ఆత్మరూపేణ సంస్థిత, శక్తిరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఈ భావన ఉండాలి. ఇక్కడ మనుధర్మశాస్త్రంలో స్వయంభూ మనువు చెప్పినట్టు ఒక ధర్మశాస్త్ర విషయం మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశీ భావన తత్ర సిద్ధిర్భవతి తాదృశీ. బాగా గుర్తుపెట్టుకోవాలి. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశీ భావన తత్ర సిద్ధిర్భవతి తాదృశీ. మంత్రం విషయంలో, తీర్థే పవిత్రమైన నదీ జల విషయంలోను, ద్విజే కుల పురోహితుడి విషయంలో, దైవజ్ఞే మంత్రి తీర్థే ద్విజే దైవే కుల దైవం విషయంలో, దైవజ్ఞే జ్యోతిశాస్త్రజ్ఞుడి విషయంలో, భేషజే వైద్యుడి విషయంలో, గురవు గురువు విషయంలో, యాదృశి భావన తత్ర సిద్ధిర్భవతి తాదృశి. ఎటువంటి భావన ఉంటుందో అది సిద్ధిస్తుంది. అంతే మనం అందరం కూడా హయగిరి స్వామి వారు, అగస్త్యుల వారు ఈ విషయాన్ని కూడా నైమిషారణ్యంలో చెప్పినటువంటి సూతుల వారు, ఉన్నటువంటి శౌనకాది మహామునులు అందరినీ స్మరించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మ విబాహురపరో హరి అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. అటువంటి వ్యాసుల వారికి కూడా నమస్కరిస్తూ, ఎందుకంటే ఆయన పురాణాలు అందివ్వకపోతే మనకి ఇవన్నీ వచ్చాయా? ఏవి వచ్చేవి కావు కదా. ఎన్ని స్తోత్రాలండి, వందలాది స్తోత్రాలు అష్టాదశ మహాపురాణాల్లో ఉన్నాయి. వందలాది స్తోత్రాలు.
వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం. వ్యాసుడు వారు జ్ఞానభిక్ష పెట్టారు మనకి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సర్వం శ్రీ లలిత పాదారవిందార్పణమస్తు. శుభం భవతు. స్వస్తి. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఏదో విన్నాం, చదివాం, చెప్పారు అని విడిచిపెట్టకండి. జీవితాంతం జ్ఞాపకం పెట్టుకోవాలి, మననం చేయాలి, పిల్లలకు చెప్పాలి. ఒకరికి చెప్తే మనకి ఇంకా వస్తుంది. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. 4 భక్తి మార్గాలు. మోక్ష సాధన మార్గేషు భక్తిరేవ గరీయసి అన్నారు నారదుల వారు. ఆ మార్గంలో వెళదాం, అమ్మవారి అనుగ్రహం పొందుతాం. సర్వేభ్యः శ్రీ లలితాపరా భట్టారికాయాः దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.